పీసీసీ నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ కుర్చీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూర్చోబెట్టారు. पुष्पै पूजयामि नारायण परिमलवट्टवादं समर्पयामि। ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णिकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम बालचंद्राय नमः, ओम हेरंभाय नमः, ओम अस्कंदाय नमः, ओम हेरंभाय नमः, ओम स्कंदपूर्वाय नमः, ओम सर्वसिद्धिप्रदाय नमः, श्रीमन्महागणाधिपतये नमः। नारायण परिमलवट्टवादं समर्पयामि। धूपं ओम वनस्पत्योपसोद्युगे नानागन्धैश्वर्यं आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। धूपमाग्रापयामि, प्रत्यक्षदीपं दर्शयामि। अवसरातो अतः ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, समानाय स्वाहा, उदानाय स्वाहा, उदानाय स्वाहा, नमते स्वाहा। अजय मध्य समर्पयामि। नारायण मंगलकटोपनिषद महानैवेद्यं समर्पयामि। कर्पूर नीराञ्जनो ओम हिरण्यवाह బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ కుర్చీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూర్చునిపెట్టారు. తదనంతరం మనం చూస్తున్న విజువల్స్లో క్లియర్గా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కీలకమైన జూపల్లి కృష్ణారావుతో పాటు మరి కొంతమంది కీలక నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో కొద్దిసేపటి క్రితమే పీసీసీ నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో విధేయతకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చి ఆయన ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 2021 జూలై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అనంతరం 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక గతంలో 2004 నుంచి 2014 మధ్యకాలంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ పగ్గాలు అప్పగించడం విశేషం.
గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల వల్ల దక్కలేదు. కేసీఆర్ పోటీలో ఉండడంతో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆ స్థానం నుంచి తప్పుకుని నిజామాబాద్కు మారాల్సి వచ్చింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఆయనకు ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న మహేష్కు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనను పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది అని అంటున్నారు. ఈ పదవి కోసం మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు పోటీ పడ్డారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. అందుకే రేవంత్ రెడ్డి ఏరి కోరి ఆయనకు పదవి ఇప్పించుకున్నట్లు చెబుతున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి పార్టీనే అంటి పెట్టుకుని ఉండడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయంతో పనిచేసుకుంటూ విధేయుడిగా ఉంటారు అనే పేరు పొందడం మహేష్కు కలిసి వచ్చింది. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బలమైన వర్గంగా గుర్తింపు పొందిన గౌడ్ వర్గానికి పెద్దపీట వేయాలి అన్న ఉద్దేశంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.